హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో ఇదే మా అమ్మగారి ఇల్లు. చూడండి, నాకు ఈ దూడలన్నా ఏయన్నా ఇష్టం. ఆ నీళ్ళు పెట్టిస్తున్నా దూడకు. చూడండి మా అమ్మగారి ఇల్లు. ఇగో ఇంతవరకు నేను పోలేను ఆ బెడ్ వేసిన కానించి. ఇక మా తమ్ముడు అయితే నాకు ఆపరేషన్ అయిందని ఇక తీసుకొచ్చిండు ఇక్కడికి. ఈ బెడ్ ఇప్పుడు ముందటి రూము ఇప్పుడే కొత్త చేసిర్రు. ఇల్లు చూడండి ఎట్లుందో మా అమ్మగారి ఇల్లు. ఇక్కడ ముందు ఒక యాప చెట్టు ఉంటుంది. మా ఇల్లు అట్లా లాస్ట్కి ఉంటుంది. ఇవన్నీ చెట్లు, ఇటు పొలాలు ఉంటాయి. పొలాల మధ్యన మా ఇల్లు ఉంటుంది. ఇటు అటు పొలాలు, చెట్లు. మా నాన్న చూడండి గార్డెన్ ఎట్ట పెట్టిండో. కాకర చెట్టు, బీర చెట్టు ఆడ ఉన్నది. ఇంకా బీరకాయలు చూడండి ఎంత పొడుగు ఉన్నాయో. ఆడున్నది ఒకటి మోరంగడ్డ చెట్టు, అది శామగడ్డ. అటు పైన ఒకటి చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టుకు చిక్కుడు తీగ పైకి పోతుంది. అక్కడ ఒక చింత చెట్టు ఉంది. ఆ చెట్టు కానించుకొని ఇక మా నాన్న అయితే ఇట్లా ఎంత గార్డెన్ చేసిండు. ఇక్కడ పూల చెట్లు, ఒక పెద్దది టేక్ చెట్టు ఉంది. ఇటు సైడ్ ఏమో లొకేషన్ చూడండి ఎట్లుందో. గుట్టలు ఉన్నాయి మా ఇంటమ్మటి. అది రుద్రమాదేవి గుట్ట అని. దాని వెనకాల రుద్రమ్మ చెరువు ఉంటుంది. ఆ బోటుకి మాకు ఇల్లుకు అటు దగ్గర ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంటుందో. ఇవన్నీ చెట్లు, తుర్కబంతి చెట్లు. అందులో నుంచి మా అమ్మ రెండిస్తే నాకు ఒక్క చెట్టు బతికింది. ఇక్కడ ఉన్న సైడ్లో మా అమ్మమ్మ వాళ్ళది పొలం ఉంటుంది. ఇటు సైడు ఆ గుట్ట సైడ్ ఏమో వెనకాల చెరువు ఉంటుంది. ఆ నుంచి ఇగో ఈ చెట్లు చూడండి, తుర్కబంతి చెట్టు. మళ్ళీ వచ్చేసి అక్కడ ఉన్న పొలాలేమో మా అమ్మమ్మ వాళ్ళ పొలాలు. మా అమ్మమ్మ వాళ్ళది ఉంది అక్కడ పొలం. అటు ఆ గుట్ట వెనకాలనేమో ఒక చెరువు ఉంటుంది పెద్దది. చెరువు వెలుగుపల్లి నుండి ఇటు పరసాపల్లి దాకా పెద్దది రుద్రమాదేవి, రుద్రమ్మ చెరువు అంటారు. ఆ చెరువు ఉన్నది. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఎట్లా ఉన్నాయో చెట్లు అన్నీ చిన్న చిన్న. ఇగో టమాటా చెట్లు ఇప్పుడే ఇవి బీర గింజలు అవన్నీ పెట్టింది. నల్ల నీళ్ళు ఎక్కువైనాయి అన్నీ. మునగ చెట్టు చూడండి ఎట్లుందో. ఈ మునగాకైతే ఆరోగ్యానికి మంచిది. ఇగో మా నాన్న ఈడొకటి మునగ చెట్టు పెట్టిండు. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇక్కడ కనకాంబరాలు, దాని చుట్టూ అవి కనకాంబరాలు. కనకాంబరాల పూలు అయితే ఎప్పుడు మా అమ్మ తెంపి నాకు పంపుతుంటుంది. అక్కడ ఒక మామిడి చెట్టు గిన్నె పెట్టిండు మా నాన్న. ఆ చెట్టు ఏ చెట్టు వేసినా ఆ భూమిలో అయితే మంచిగా బతుకుతాయి. పూల చెట్లు కానీ ఏ చెట్టు అయినా. పొప్పడి చెట్టు చూడండి, అది మంచిగా ఎనుకుంది. పొప్పడాకులు చూడండి, ఆ పొప్పడాకుల జ్యూస్ తాగినా మంచిది అంటారు కదా. మా ఇంట్లోనైతే అన్ని చెట్లు పెట్టిండు మా నాన్న. కనకాంబరం చెట్లు చూడండి ఎట్లున్నాయో. ఇక్కడ చూడండి మల్లె చెట్లు. ఈ మల్లె చెట్లు అయితే ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. ఇట్లా ఖాళీ స్థలాలు ఉంటే మనం ఏ చెట్లు వేసినా మాకైతే ఇక్కడ ఏనుకోవు. అక్కడ మంచినీళ్ళు కాబట్టి మంచిగా ఏనుకుంటాయి. ఆ జామ చెట్టు అయితే ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. అది వానాకాలం అనక ఎండాకాలం అనక అసలు ఏ కాలం అనకుండా జామకాయలు ఎప్పుడు పూస్తూనే ఉంటాయి, కాయలు కాస్తూనే ఉంటాయి. ఆ పూత ఉన్నది ఆ చెట్టుకు. మళ్ళీ కాయలు గిన చూడండి ఎట్లా కాసినాయో. ఆ కాయ ఎంత కచ్చా ఉన్నా ఆ కాయ అయితే అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా మా నాన్న కోతులు తింటాయని అగో అట్లా ఎంత క్లాత్ కట్టిండు. కవర్లు కడతాడు కాయలు కాగానే. అవి చూస్తే చాలా లావైనాయి కాయలు గిన. ఇక అట్లా కట్టకుంటేనేమో ఇప్పుడు కోతులు. ఆ కోతులకు మా నాన్న ఒక కుక్కను పెంచిండాడ. ఆ కుక్క ఉంది కాబట్టి ఆ చెట్లకు అట్లా కట్టినా కాయలు ఆగుతున్నాయి. ఒక పైన ఒక కాయని చూడండి కనిపించేది. అది ఒక్కొక్కటి చాలా ఒక పావు కిలో దాకా అవుతాయి. ఇక్కడ ఒకటి దానిమ్మ చెట్టు. ఇవన్నీ అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక చెట్టు ఉంది ఒక చెట్టు లేదన్నట్టు కాదు, అన్ని చెట్లు సాతుండు మా నాన్న. చూడండి ఆ జామకాయ గిన ఎప్పుడు కాస్తూనే ఉంటాయి ఆ జామకాయలు గిన. మళ్ళీ దాంతోడు మళ్ళీ ఒక జామ చెట్టు మళ్ళీ అటు ఒకటి పెట్టిండు. ఇన్ని రకాలుగా మా నాన్న అయితే మంచిగా ఆడ చెట్లు పెట్టిండు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. మా ఇంటికి పోతే ఇటు గార్డెన్ ఉంది అటు గార్డెన్ ఉంది. అన్ని రకాల కూరగాయలు గిన మంచిగా ఫ్రెష్గా పండిస్తుండు. బాయ్ అండి.